హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిట్ ఆఫ్ తెలుగు ఛానల్. ఈరోజు మాసా ఫైనాన్స్ వాళ్ళది క్లెయిమ్ ఎలా చేసుకోవాలో, దాని స్వాప్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఇంతకు ముందులో మాసా ఎలిజిబిలిటీ చెక్ అని చెప్పేసి అక్కడ చూశారు కదా, ఇక్కడ మీ వ్యాలెట్ కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసేసుకున్న తర్వాత ఎలిజిబిలిటీ చెక్కులు ఇలా చూపించింది. 12 months, 6 months, 9 months ఇక్కడ ఉంది కదా. అందరూ దాన్ని సెలెక్ట్ చేసుకోలేదు, అదే ప్రాబ్లం వచ్చింది చాలామందికి. సో కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటేనే మీరు క్లెయిమ్ మీ డ్రాప్ మీకు చూపిస్తుంది, లేదంటే నాట్ ఎలిజిబుల్ చూపిస్తుంది. ఫస్ట్ మీరైతే ఇక్కడ వ్యాలెట్ కనెక్ట్ చేసుకోండి. మీకు ఏ డ్రాప్ ఎంత అలాట్మెంట్ అయింది టోటల్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. చూపించిన తర్వాత ఇప్పుడైతే 20% ఏ డ్రాప్ రివార్డు వచ్చింది కదా, అది క్లెయిమ్ చేసుకోవాలంటే ముందర ఇక్కడ మీకు ఆ వీడియోలో చెప్పాను, మీరు ఆ వీడియో కూడా చూడండి. ఏ డ్రాప్ చెక్ ఎలిజిబిలిటీ అని చెప్పి ఆ మాసా ఏ డ్రాప్ చెక్ ఎలిజిబిలిటీలో 6 months, 3 months అయితే మీకు ఏం బోనస్ రాదు. 6 months, 9 months, 12 months. నేనైతే 12 months అని సెలెక్ట్ చేశాను, నాకు ఎక్కువ టోకెన్స్ వచ్చాయి. ప్రజెంట్ అయితే నేను 20% మాత్రం ఇది సెలెక్ట్ చేసుకోండి కంపల్సరీగా. చేసుకున్న 2-3 days తర్వాత ఇక్కడ ఇంకొక సైట్ ఇస్తాను, ఆ సైట్లో పోయేసి ఈ క్లెయిమ్ మనం చేసుకోవాలన్నమాట. ఇక్కడ కానీ మీరు ఇక్కడ ఆప్షన్ కానీ సెలెక్ట్ చేసుకోకపోతే మీ క్లెయిమ్ రాదు, అందుకని చూసుకోండి. ఒకవేళ మీరు ఈరోజు కానీ చేస్తే 3-4 days తర్వాత వెళ్ళేసి ఆ క్లెయిమ్ దాంట్లోకి వెళ్ళండి. అక్కడ మీకు టోకెన్స్ కనిపిస్తాయి, ఎలిజిబిలిటీ చెక్ ఎలిజిబిలిటీ అవుతుంది, ఆటోమేటిక్గా మీకు క్లెయిమ్ కూడా చూపిస్తాను. సో మీరు ఇక్కడైతే ఎలిజిబిలిటీ లేకపోతే ఇంకా మిగతా ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ కానీ ఎలిజిబిలిటీ అయితే మాసా టోకెన్స్కి ఈ స్టెప్ అయితే చేసేసుకోండి, తర్వాత క్లెయిమ్ కూడా చూపిస్తాను. ఇక్కడికి వచ్చేసిన తర్వాత మీ వ్యాలెట్ కనెక్ట్ చేసుకోండి. మీరు మొబైల్ యూజర్ అయితే ఇక్కడ డెస్క్టాప్ సైట్ చేసుకోండి. ఈ సైట్ వరకు ఫస్ట్ సైట్ అవసరం లేదు. ఈ సైట్ అయితే మీరు ఇక్కడ 3 dot కాలం ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడికి వచ్చేసి మీరు ఇక్కడ చూడండి డెస్క్టాప్ సైట్ అని చెప్పింది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇది కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంటూ మార్క్ వచ్చి మీరేం అభ్యంతరం లేదు. ఫస్ట్ ఆప్షన్ చెప్పాను కదా, అది కంపల్సరీగా చేయాలి. వెస్టింగ్ పీరియడ్ 6, 9, 12 months. అది అయిపోయిన 3-4 daysకి ఇక్కడికి వచ్చేసి 2-3 days అయినా పర్లేదు, తర్వాత చెక్ ఎలిజిబిలిటీ ఇక్కడ చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు నెట్వర్క్ వచ్చి బేస్ నెట్వర్క్ చేసుకోండి. ఇది క్లెయిమ్ అయ్యేది బేస్ నెట్వర్క్ మీద. ఇక్కడ చెక్ ఎలిజిబిలిటీ ఉంది కదా, మళ్ళీ ఇంకోసారి చెక్ చేయండి. చెక్ చేస్తే ఇక్కడ మీకు చెక్ ఎలిజిబిలిటీ ఉంది, మళ్ళీ క్లిక్ చేయండి. ఇక్కడ చూశారు కదా, మీ టోకెన్స్ చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసేసి మీకు ఇక్కడ లిక్విడ్ టోకెన్ అయితే ఇప్పుడు నాకు 148 టోకెన్స్ వస్తాయి. తర్వాత నేను 12 months పీరియడ్ పెట్టాను కదా, మళ్ళీ 6 May 2025 అంటే నెక్స్ట్ ఇయర్ మిగతా టోకెన్స్ అన్నీ వస్తాయి. సో ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, క్లెయిమ్ యువర్ టోకెన్స్ అని చెప్పి ఇక్కడ చేసేసుకోండి. క్లెయిమ్ యువర్ టోకెన్స్ అని చెప్పి ఈ ట్రాన్సాక్షన్ పోతుంది. మీరు బేస్ నెట్వర్క్ మీద ఈటీహెచ్ కొంచెం పెట్టుకోండి నెట్వర్క్, ఎందుకంటే ఇక్కడ టోకెన్స్ ప్లస్ మనం స్వాప్ కూడా చేస్తాం కదా, ఇన్ని స్వాప్లో దానికి కూడా కావాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, మనకి 148.8 టోకెన్స్ వస్తాయి. 0.08 USDT వర్త్ ఆఫ్ గ్యాస్ ఫీజు, చాలా తక్కువ. అది చేసేసుకోండి కన్ఫామ్. ఇక్కడ చూడండి, మన మాసా టోకెన్స్, దీని కాంటాక్ట్ అడ్రస్ కూడా నేను ఇచ్చాను బేస్ నెట్వర్క్ మీద. ఆ కాంటాక్ట్ అడ్రస్ ఇక్కడ ఇంపోర్ట్ టోకెన్స్లోకి వెళ్ళండి, కస్టమ్ టోకెన్లో మీ కాంటాక్ట్ అడ్రస్ ఇచ్చేయండి, యాడ్ అయిపోతుంది. సో 148 టోకెన్స్ అయితే నాకు వచ్చాయి. ఇప్పుడు మనం అయితే స్వాప్ చేయాలి ఇన్ని స్వాప్లో, అది కూడా చూపిస్తాను. ఇక్కడ ఇన్ని స్వాప్లో ఒక రాగానే ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ ఉంటుంది, కనెక్ట్ చేసుకోండి. ఇక్కడ బేస్ నెట్వర్క్ ఉంది, బేస్ నెట్వర్క్ని సెలెక్ట్ చేసుకోండి. ఈటీహెచ్ ఉంది కదా, దీన్ని ఇక్కడ వచ్చేసేసి మనం ఏదైతే కాంటాక్ట్ అడ్రస్ ఇచ్చామో దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ మాసా టోకెన్ అని వచ్చింది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఐ అండర్స్టాండ్ కొట్టేసేయండి. ఇక్కడ కింద టోకెన్ వచ్చేసి నేను ఈటీహెచ్ చేస్తాను. సో ఇక్కడ మ్యాక్సిమం ఉంది కదా, ఈ మ్యాక్సిమం ఇచ్చేసుకోండి. ఇది పెద్ద రేట్ ఏం లేదు, $16 USDT వర్త్ ఆఫ్ ఈటీహెచ్ అయితే కన్వర్ట్ అయింది నాకు వచ్చిన టోకెన్లకి. ఇది పెద్ద ఎయిర్ డ్రాప్ ఏం కాదు కాబట్టి పెద్ద ప్రాసెస్ ఏం కాదు, స్వాప్ చేసేసుకోండి.
అప్రూవ్ అండ్ స్వాప్ కొట్టేసేయండి. ఇక్కడ వాళ్ళ సైటు అమౌంట్ చూపిస్తుంది. ఇక్కడ మ్యాక్స్ మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా మీ టోకెన్స్ కనిపిస్తాయి. ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ 0.01 USDT వద్ద ఫీజే అవుతుంది, అప్రూవ్ చేసేసేయండి. తర్వాత సైన్ ఇన్ అడుగుతుంది, సైన్ ఇన్ చేసేయండి. కన్ఫర్మ్ అడుగుతుంది, 0.04 USDT వద్ద ఫీటీహెచ్ కన్ఫర్మ్ చేసేసేయండి. యాప్ సక్సెస్ అయిపోయింది. మన వ్యాలెట్లో చూద్దాం. వ్యాలెట్లో ఇక్కడ మాసా 0 అయిపోయింది, ఇక్కడ ఈటీహెచ్లో యాడ్ అయిపోయింది. ఆ విధంగా చేసుకోండి. ఫస్ట్ సైట్లోకి వెళ్ళండి, అక్కడ వెస్టింగ్ పీరియడ్ కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోండి. నేనైతే 1 year సెలెక్ట్ చేసుకున్నా. ఆ తర్వాత వచ్చేసేసి సెకండ్ సైట్లోకి వెళ్ళి క్లెయిమ్ ఆప్షన్, చెక్ ఎలిజిబిలిటీ అంటే 2-3 days తర్వాత చెక్ ఎలిజిబిలిటీ, తర్వాత క్లెయిమ్ డెస్క్టాప్ మోడ్లో పెట్టుకోండి, క్లెయిమ్ చేసుకోండి టోకెన్ బేస్ నెట్వర్క్ మీద. సో ఇక్కడ వచ్చేసి కాంటాక్ట్ అడ్రస్లు అన్నీ ఇచ్చాను కదా, అది అయిపోయిన తర్వాత ఇన్ని స్వాప్లోకి వెళ్ళి స్వాప్ చేసేసుకోండి ఈటీహెచ్లో. సో వీడియో నచ్చినట్లయితే మొత్తం నేను ఫుల్ డీటెయిల్స్ చెప్పాను ఎలా క్లెయిమ్ చేసుకో మీ మొబైల్లో అని. ఇప్పుడు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.